ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సెమినార్ పెట్టి అందరం కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఏం చేయాలి ఏంటో మనందరూ కూడా పెట్టడం జరిగిందని చెప్పి అందరూ కూడా తెలుసు. మనకి ఏం కొత్త ఇది కాదు. మన కాకినాడలో అందాన సమాజంలో మన అభ్యర్థి కార్యక్రమం మొన్న మన రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థి కార్యక్రమం చేసుకున్నాం. లోకేష్ గారు టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మనకి ఈ రాష్ట్రంలో 60 లక్షల సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం. నేను అందాన సమాజంలోనే నేనున్నా. ఇవాళ మన అందరం కూడా అందాన సమాజంలో లేదు. పొయ్యిలు కూడా లోనే, టిఫిన్ కూడా, టీ అన్ని కూడా లోనే అంత కరెంట్ తగ్గింది. ఇవాళ మనకు వచ్చి చేతి కూడా వచ్చింది. సెలవుంటే కనుక మన 10 గంటలకు వచ్చి 5 గంటల దగ్గర రెండో పోయి మనకు వచ్చి కాదు, రెండో సంవత్సరం మనకు తెలిసింది కాదు. ఇవాళ చేసి 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా కొంచెం కరెక్ట్గా మనం ఏం చేయాలి ఏంటన్నది కూడా డిస్కస్ చేసుకుని అందరూ అన్నమే ఆమోదంగా మేము పొందుతాం. మీరు పరిశీలించుకోండి. మీరు 2 మంది తీసేమంటే చేస్తే 2 పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ఎన్నుకోమని చెప్తామని చెప్తుంది జరిగింది. దాని మీద మేము అందరం కూడా ఎందుకంటే ఈ గ్రామ కమిటీ జెండా రేటు కానీ అన్నగారికి దండ రేటు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన మీ అబ్జర్వ్ మీరు ఎన్ని అధికారులు మీరు అందరూ కూర్చోబెట్టి సింగిల్ ఏజెండాకి తీసుకురావాలి. ఎవరైనా ఇద్దరు వస్తే కూడా ఇద్దరు తగినప్పుడు ఇద్దరిని రికమెండ్ చేస్తారు. ఆ పార్టీ డిసైడ్ చేస్తూ ఎవరికి ఇవ్వాలని పార్టీ డేట్ తీసుకుంటుందని చెప్పి మీకు అందరికీ ఇవన్నీ కూడా మరి ముందు వాతావరణం 86 వాతావరణం రావాలి, మళ్ళీ కార్యక్రమం కరెక్ట్గా జరగాలి అని చెప్పాము. మేము ఆ రోజు అయితే మేము ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పార్టీ కార్యక్రమం పరిస్థితుల్లో పరిపాలనలోకి వచ్చిన తర్వాత మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఆయన ఎప్పుడు లేదు మారుమూల ప్రాంతం రోడ్ వేయడం కానీ 2 రూపాయల బియ్యం కానీ పక్కన రద్దు చేశాడు, మండలాలు ఏర్పాటు చేశాడు. ఇవాళ 10 గ్రామానికి విద్యకు ప్రాధాన్యత, మంచిని ప్రాధాన్యత, మారుమూల గ్రామానికి రోడ్డులో క్రమం తప్పకుండా పార్టీ పెట్టిన కాడి నుంచి కార్యక్రమం గత 30-35 సంవత్సరాలు పెట్టి చేస్తూనే ఉన్నాం. అన్ని కూడా ఒక కార్యకర్తగా ఆ స్థాయికి వెళ్ళాను. దానికి కారణం మీకు అందరికీ తెలుసు. నేను పార్టీ మన ఎన్నికలు కన్వీనర్ అయినా సరే ఈ స్థాయికి వచ్చానని చెప్పి తెలియజేస్తాను. అందుకే మన అందరినీ కూడా ఒక కర్నూలు అమలు చేయాలి. దాని చేయంగా మన గ్రామ కమిటీలు కానీ, మండల కమిటీ కానీ, జిల్లా కమిటీ పనిచేస్తే తప్పనిసరిగా మంచి రిజల్ట్ వస్తుంది. వార్డు కమిటీలు వేసుకున్నాం, గ్రామ కమిటీలు వేసుకున్నాం. మన అందరికీ తెలుసు వార్డు కమిటీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే వార్డు కమిటీ కూడా మనం గ్రామ లెవెల్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేయడం కూడా మేము అందరూ సెలెక్ట్ చేసాం. మనం అన్ని కూడా ప్రోగ్రామ్ డిక్లేర్ చేస్తానని చెప్పాడు. ఇంకా కూడా చెప్పాడు ఆయన మొన్న మా మీటింగ్ లో. నేను చదరపాటు రోడ్లు వేస్తున్నాం, డ్రైన్ కడుతున్నాం, మంచి సౌకర్యం కల్పిస్తున్నాం, స్కూల్ భవనాలు కడుతున్నాం, అంగన్వాడీ బిల్డింగ్ కడుతున్నాం, పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం. ఇవన్నీ కూడా మనం